భయ్యా మీ పేరేం పేరు భయ్యా? నా పేరు మహేష్ అండి. మహేష్. ఎక్కడ మీది? నా షాద్నగర్ కాన్స్టిట్యున్సీ. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తాను అండి. డ్రైవరా? ఏ అంటే ప్రైవేట్గానా? ప్రైవేట్గా. ఓకేనా? నడుస్తుందా మంచిగా? మంచిగా ఉంది. మంచిగా ఉంది, పర్లేదా? సరే. మీ షాద్నగర్ మహబూబ్నగర్ లోక్సభనా? అవునండి, మహబూబ్నగర్ లోక్సభనే కదా. ఎట్లుంది ఇక్కడ రాజకీయం, ఎట్లుంది? మంచిగానే ఉందండి. డికేఆర్ నమ్మ గారు గెలిచే ఛాన్స్ చాలా ఉంది. ఈ వంశీచందర్ రెడ్డి లోకల్ కాదు కదా, ఆయన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అనేది నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తుంది. ఈ నాన్ పార్లమెంట్లో పోటీ చేస్తున్నాడు. ఆయనకు గెలిచే అవకాశం అయితే లేదు, అనిపించలేదు. డికేఆర్ నమ్మ గారు సీనియర్ నాయకురాలిగా మహబూబ్ నగర్లో గతంలో కూడా మినిస్టర్ చేసారు, అనుభవజ్ఞురాలని బీజేపీకి వేస్తారు. మోదీ గారి చరిష్మా కూడా వాళ్ళకు మోడీ తెలుసు అసలు ఎవరికైనా? 100% అండి, అందరు తెలుసు. మోడీ తెలియని వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరు ఉండరు. మోడీ ఎవరికి తెలియదు పెద్దగా. లేదండి, ఖచ్చితంగా కేసీఆర్ తెలిసినంత మోడీ తెలుసా? లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏందండి, వీళ్ళు లోకల్ లీడర్లు అవుతారు. ఆయననేమో ఇండియాకి ఒక ఐకాన్ లాగా తయారైపోయింది కదా. వీళ్ళు ఏముంటుంది, వీళ్ళు నోరేసుకొని పెద్దగా అయిన వాళ్ళు ఈ లీడర్లు. ఆయన పనిచేసి వాళ్ళు మొత్తం తెలిసిన వ్యక్తి. ఆయనకి వీళ్ళకి అసలు పోలిక పెట్టద్దు మనం. కానీ అంతా అంటే ఈ పాలమూరులో పెద్దగా బీజేపీ లేదు, అంతా కాంగ్రెస్. లేదండి, పాలమూరులో బీజేపీ లేదనే మాట అవాస్తవం. కొంతమంది మూర్ఖులు అట్లా మాట్లాడతారు కానీ అది అవాస్తవం. అది 100% ఈసారి పాలమూరు మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. అంతేనా? ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కదా ఇది. సొంత నియోజకవర్గం అయినా ఆయన లాంగ్వేజ్ అది పద్ధతి మార్చుకుంటే లాంగ్వేజ్ తోటి సీఎం అయినా అందరూ ఇప్పటికే ఎగతాలు చేస్తా ఉన్నారు. అడుగులే మాట్లాడుతున్నాడు. ఆ పదవికి ఒక మచ్చ తెచ్చేటట్టున్నారని అందరు తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు ఇప్పటికే. పైగా వంశీచంద్ర రెడ్డి కూడా ఆయన రూట్లోనే ఈ లేడీస్ అని కూడా చూడకుండా లాంగ్వేజ్ అడ్డగోలే మాట్లాడడము. వీళ్ళకు ఎవరు నమ్మే స్థితి లేదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని. 6 గ్యారంటీలు ఇస్తున్నారు, అందులో ఒక గ్యారంటీ ఆ మహిళలకు ఏదో బస్సు పెట్టినట్టున్నారు. దానివల్ల కూడా మైనసే ఉంది వాళ్ళకి ఇప్పుడు వాస్తవానికి. ఎవరికి మంచి చేసే పరిస్థితి అయితే లేదు. మహిళలు ఓటేయరా? అస్సలేరండి, అస్సలేరు. మహిళలు ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలిస్తే ఎంత వ్యతిరేకత ఉందో ఈ 5 నెలలు 6 నెలలనే కాంగ్రెస్ పార్టీకి అంత వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఓట్లు ఎట్లేస్తారండి?